యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. లింగన్నపేట గ్రామానికి చెందిన తుడుము శ్రీనాథ్ ప్రేమ విఫలమైందని మనస్తాపం చెంది బుధవారం రోజున బంధనకల్ శివారులో పురుగుల మందు సేవించగా బంధువులు హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం శ్రీనాథ్ మృతి చెందాడు. మృతుడు శ్రీనాథ్ అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కొట్టారని ఆరోపిస్తూ ఆదివారం రోజున శ్రీనాథ్ బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైతే కొట్టారో వారి ఇంటి ముందట మృతదేహాన్ని పెట్టుకుని ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి చట్టపరంగా బాధ్యులపై చర్య తీసుకుంటామని, మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అదే నేనని మొదటి అదే మీరు చట్టాన్ని సహకరిస్తే మేము ఎంతవరకైనా మీకు సహకరిస్తాం. మీరు చట్టాన్ని ధిక్కరిస్తే అన్ని రికార్డ్ అవుతున్నాయి. లేదు కేసు అయినాయి. కులం కాదు కదా, కులం ఎప్పటికి ఉండాలి. రేపు ఆమె బాధపడి కాబట్టి